రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మల్కాజ్గిరి జిల్లా కేశవాపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీం తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మల్కాజ్గిరి జిల్లా కేశవాపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీం తీర్పునకు ఇది విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది తీర్పుని. బీసీ రిజర్వేషన్లపై రగడ సుప్రీంకోర్టుకు చేరింది. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పిటిషన్ను దాఖలు చేశారు మాధవరెడ్డి. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇక ఇది గతంలో సుప్రీం తీర్పునకు విరుద్ధమంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. పిటిషన్ను మాధవరెడ్డి దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తంగా ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధమంటూ కూడా పిటిషన్ వేశారు. బీసీ రిజర్వేషన్పై రగడ సుప్రీంకోర్టును తాకింది. పిటిషన్ దాఖలు చేశారు మాధవరెడ్డి. ఇక విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది కోర్టు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వంశీ, గుడ్ ఈవినింగ్. సో బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఇవి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది ఈ అంశాన్ని. అంటే బీసీలకు సంబంధించి చాలా రోజుల నుంచి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినా కానీ సో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంది. 50% క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ కు విరుద్ధంగా ఉంది అంటూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద స్పెషల్ బెంచ్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంది. ఇమీడియట్ గా విచారణ కూడా చేసింది. 8వ తేదీ రోజు ఆ విచారణకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో ఎన్నికలకు బీసీల రిజర్వేషన్లు కూడా ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఎవరెవరు అంటే ఏ స్థానాల్లో బీసీలు ఉండబోతున్నారు. సో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ స్థానాలు ఉన్నటువంటి ప్రాంతాలు కాకుండా మిగతా బీసీలకు స్థానాలు కేటాయించింది. అయితే ఇక్కడ చట్టపరంగా రావాలి, జీవో పరంగా కాదు. జీవో వచ్చినా గానీ గవర్నర్ దగ్గర జీవో పెండింగ్ లో ఉంది. అది డిలే అయినా నడుస్తుంది. అటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లోనే ఉంది, కేంద్రం దగ్గర పెండింగ్ లోనే ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో సో ఇప్పుడు అంటే హైకోర్టు ఏం చెప్పబోతోంది అనే అంశం కంటే ముందే సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సో దీనికి సంబంధించి ఎన్నికలు ఏం జరుగుతాయి ఇప్పుడు? శ్రీకాంత్ ప్లీజ్ ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఇక బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు వంగా గోపాల్ రెడ్డి. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీం తీర్పునకు ఇది విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. సో మొత్తంగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టుకి ఇప్పుడు మొత్తంగా మరొక పిటిషన్ దాఖలైన పరిస్థితి. శ్రీకాంత్, ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుందని మనం భావించవచ్చు? ఖచ్చితంగా అంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశమే ఇది. తమిళనాడు విషయంలో కూడా రాజకీయ పరంగా కాదు, విద్యా ఉద్యోగాల విషయంలో 50% రిజర్వేషన్లు దాటొద్దు అంటే అక్కడ వాళ్ళకి ఎంపెరికల్ డాటా ఇవ్వడం జరిగింది. అది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది, న్యాయ విచారణలో. అటు బీహార్ సంబంధించినటువంటి అంశం కూడా అట్లాగే ఉంది. ఇట్లా నేపథ్యంలో తెలంగాణ విషయంలో కూడా 42% రిజర్వేషన్ సాధ్యం అయ్యేటువంటి పరిస్థితి కాదు అని మేధావర్గం చెప్తోంది. అయితే ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సో కోర్టు జడ్జిమెంట్ ను ముందే చెప్పలేం కాబట్టి సో ఒకవేళ అంటే కోర్టు ఏమి ఇస్తుంది 42% రిజర్వేషన్ తోటి వెళ్ళొచ్చు అనే అంటే వెళ్లే కంటే ముందే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి ఈ అంశం పైన సుప్రీంకోర్టుకు ఇప్పటికే వెళ్ళడం జరిగింది. ఆయన 50% మించి రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, ఈ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అంటూ కూడా పిటిషన్ లో చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ చాలా కేసుల విషయంలో మహారాష్ట్ర కేసు విషయంలో చూసుకున్నా గానీ ఆ రోజు వాళ్ళు కూడా 42% రిజర్వేషన్ పైగా అమలు చేస్తూ ముందుకెళ్తే అమలు చేసిన తర్వాత స్పెషల్ జీవోతో వాళ్ళు అమలు చేసిన తర్వాత కూడా ఇది కోర్టులో నిలబడలేదు. ఆ ఎన్నికలు పూర్తిగా కూడా క్యాన్సిల్ అయింది. సో ఇది మధ్యప్రదేశ్ లో కూడా వాళ్ళు మధ్యప్రదేశ్ లో కూడా 50% పైగా బీసీలు ఉన్నారు. అక్కడ కూడా వర్కౌట్ అయింది అనుకుంటే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే కొంత ఎఫెక్ట్ అయితే పడింది. సో ఇట్లాంటి నేపథ్యంలో
ఈ రోజు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అంటూ కూడా పిటిషన్ లో గోపాల్ రెడ్డి చెప్పారు. అయితే గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఒకవైపు 8వ తారీఖు ఏం జరగబోతోంది, ఎట్లాంటి విచారణ జరగబోతోంది అనుకునేటువంటి క్రమంలోనే అంతకంటే ముందే సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా వేసేసరికి ఖచ్చితంగా ఈ అంశం పైన, ఎందుకంటే ఇది ఒక రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కు బీసీలకు 42% రిజర్వేషన్లు. సుప్రీంకోర్టుని ఒప్పించాలి, ఆ తర్వాత 9th షెడ్యూల్లో చేర్చాలి. సో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కుగా రావాలి. ఇది ఈ జీవో ఏదైతే ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ చట్ట రూపంలోకి రావాలి. స్పెషల్ జీవోల మీద ఎన్నికలు జరిపితే ఎన్నికలు నిలబడవు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. సో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీవోతో వెళ్తే ఇప్పటికే 32 సవరణలు చేయాలంటూ మొదటిసారి గవర్నర్ కు పంపించినటువంటి జీవో ఏదైతే ఉందో నివేదిక, అది కేంద్ర న్యాయ సమీక్షకు పంపిస్తే వాళ్ళు 32 దీంట్లో తప్పిదాలు ఉన్నాయి, వీటిని సవరించుకొని రండి అని చెప్పారు. సో ఆ తప్పిదాలు ఇంకా అట్లాగే ఉన్నాయి. అవి అట్లా ఉండగానే దాని తర్వాత ఇంకో జీవో రిలీజ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ జీవో రిలీజ్ చేయడం, వెంటనే నోటిఫికేషన్కి వెళ్ళడం. సో 9వ తారీఖు రోజు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి వస్తున్నటువంటి క్రమం 8వ తేదీ రోజు తీర్పు రాబోతోంది. ఏం చెప్తుంది కోర్టు? ఒకవేళ ఎన్నికలకు వెళ్ళొచ్చు అంటే మళ్ళీ 2018 చట్ట సవరణ ప్రకారమే 23% రిజర్వేషన్లతోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది కాదంటూ 42% వెళ్తే ప్రభుత్వం ఏం చెప్పి ముందుకెళ్తుంది? ఒకవేళ కోర్టు ఎన్నికలకు పొమ్మంటే ఖచ్చితంగా పాత పద్ధతిలోనే వెళ్ళాలి. కేసీఆర్ కూడా ఎదుర్కొన్నారు ఇదివరకు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది. అయితే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ టైంలో కోర్టుకు వెళ్ళేసరికి కోర్టులు జోక్యం చేసుకోలేవు. బట్ ఇది ఆల్రెడీ ఇక్కడ కోర్టు జోక్యం చేసుకొని ఉంది. ఒకవేళ మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా ఇది విచారణలో ఉంటుందంటూ ముందే చెప్పడం జరిగింది. బట్ ఈ లోపే సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. ఎల్లుండికి వాయిదా పడ్డది. సో ఏం జరగబోతుందో ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.